ఎవ్రీవన్ వెల్కమ్ టు కెరీర్ గైడ్. ఈరోజు మనము నంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ అయిన లబ్ధము చివర వచ్చే సున్నాల సంఖ్య, నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎండ్లో ఎన్ని జీరోస్ వస్తాయి, చివరలో వచ్చేటటువంటి జీరోస్ గురించే మాట్లాడుతున్నాం. ఎండ్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెంబర్ తీసుకుంటాం 100. 100లో లాస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 zeros, 2 సున్నాలు. ఇలా చివరగా ఎన్ని జీరోస్ వస్తాయి. బట్ ఇలా అడగలేదు క్వశ్చన్, 100లో ఎన్ని జీరోస్ ఉంటాయంటే 2 zeros సింపుల్గా చెప్పచ్చు. బట్ ద క్వశ్చన్స్ ఆర్ వెరీ డిఫరెంట్ ఇన్ దిస్ టాపిక్. చాలా పెద్ద పెద్ద లెంతీ ప్రోడక్ట్స్ ఇచ్చి ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడుగుతూ ఉంటాడు. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేస్తాము ఏంటనేది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనము అసలు విషయంలోకి వచ్చేస్తే నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ప్రోడక్ట్, నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్లో చివర, అంటే లబ్ధం చివర, లబ్ధం చివర వచ్చే సున్నాల సంఖ్య మనం తెలుసుకోవాలంటే మనము దాంట్లో ఉండేటటువంటి 2 పవర్స్ ఎన్ని, 5 పవర్స్ ఎన్ని ఎవాల్యుయేట్ చేయాలండి. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నో తెలుసుకోవాలంటే మనం దాని చివర వచ్చేటటువంటి జీరోస్ ఎన్నో తెలుసుకోవాలంటే 2 పవర్స్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది ఎవరిని? 2 పవర్స్ అండ్ 5 పవర్స్. అంటే దానిలో 2 పవర్స్ ఎన్ని ఉన్నాయి, 5 పవర్స్ ఎన్ని ఉన్నాయి. అంటే ఏంటి సార్ మీ పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 2 ఇలా ఉందనుకో, దీనిలో నెంబర్ ఆఫ్ జీరోస్ ఏమో చెప్పేయచ్చు. ఎందుకంటే నార్మల్గా 2 ఇంటూ 5 చేస్తేనే 10, 2 ఇంటూ 5 చేస్తేనే 10. అంటే 10ను మనం ఏమని రాసాం? 2 ఇంటూ 5 అంటే 2 పవర్ 1 5 పవర్ 1. సో ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి 1 0 వచ్చినట్టు అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. 10ను 2 ఇంటూ 5 అని రాసాం కదా, అంటే 2 పవర్ 1 5 పవర్ 1 అంటే మనకు పవర్లో 1 ఉంది కాబట్టి 1 0. సార్ మరి ఇక్కడ పవర్లో డిఫరెంట్గా ఉన్నాయి కదా, 2 పవర్ 5 5 పవర్ 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ b ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 10 ఇంటూ 5 పవర్ 4, c ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 12 ఇలా ఉన్నాయి. సార్ ఇప్పుడు పవర్లు మీరు సేమ్ ఉన్నాయి కాబట్టి 1 0 అన్నట్టున్నారు. 10ని 2 ఇంటూ 5 అని రాసాము, అంటే 2 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అని రాసాము. పవర్లో 1 ఉంది కాబట్టి 1 0 అన్నాము. మరి ఇక్కడ చూస్తేనేమో 2 పవర్ ఏమో 5 ఉంది, 5 పవర్ ఏమో 2 ఉంది. ఎన్ని జీరోస్ ఉంటాయి? 2 జీరోస్ ఉంటాయని చెప్పాలమ్మా. ఎలా అండి అంటే పవర్లో 2 పవర్ 5 పవర్లో ఏ వాల్యూ అయితే లెస్ ఉంటుందో దాన్నే చెప్పాలి. అదేంటి సార్ మరి లెస్ ఎందుకు చెప్పాలి, ఎక్కువ ఎందుకు చెప్పకూడదు? కాన్సెప్ట్ ఏంటంటే నీకు 1 0 రావాలంటే 1 2 ఉండాలి, 1 5 ఉండాలి, అప్పుడే కదా 0 వస్తుంది. అంతేనా? బేసిక్ కాన్సెప్ట్ అదేనా? 0 రావాలంటే 1 2 ఉండాలి, 1 5 ఉండాలి, అప్పుడే 0 వస్తుంది. మరి ఇక్కడ ఎన్ని 2లు ఎన్ని 5లు ఉన్నాయి? 5 టైమ్స్ 2 వస్తుంది, 2 టైమ్సే 5 వస్తుంది. అంటే 5 టైమ్స్ 2 వస్తుంది, 2 టైమ్సే 5 వస్తుంది. మరి నాకు 0 కదా కావాలి. 0 అంటే నాకు ఎవరు రావాలి? నాకు 0 అంటే ఖచ్చితంగా 1 2 ఉండాలి, 5 ఉండాలి, అప్పుడే కదా 0 వస్తుంది. 2 ఉండాలి, 5 ఉండాలి, అప్పుడే కదా 0 వస్తుంది. ఓన్లీ 2లు మాత్రమే ఉంటే నాకేం ఉపయోగం? అంతే కదా, నాకు అప్పుడు 0 రాదు కదా. అంటే నాకు 0 రావాలంటే ఇక్కడ ఇద్దరు కూడా ఎన్ని 2లు ఉన్నాయో అన్ని 5లు ఉండాలి. మరి ఇక్కడ ఎన్ని 2లు ఎన్ని 5లు కామన్గా ఉన్నాయి? ఇక్కడ 5 స్క్వేర్ కాబట్టి ఇక్కడ కూడా 2 స్క్వేర్ తీసుకుంటే జీరోస్ వస్తాయి, మిగిలిన 2 క్యూబ్ వేస్ట్ అయిపోతుంది. అంతే కదా. అంటే దీన్ని బట్టి ఎవరైతే తక్కువ ఉన్నారో అన్ని జీరోస్ వస్తాయి.
అంతే కదా, లాజిక్ అర్థమైందా? అంటే బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు, తక్కువ ఉండేది జీరో తక్కువ ఉండేది జీరో అట్లేం అవసరం లేదు. బట్ ఇక్కడ చూసుకో జాగ్రత్తగా, 2 పవర్ 5 అంటే 2 × 2 × 2 × 2 5 టైమ్స్, 5 స్క్వేర్ అంటే 5 × 5. నువ్వు ఏం ఎవాల్యుయేట్ చేస్తున్నావు? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎవాల్యుయేట్ చేస్తున్నావు. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక 2 ఒక 5 ఉంటేనే 10 అవుతుంది, అప్పుడే నీకు 0 వస్తుంది. 2 5 ఉంటేనే 10 అవుతుంది, అప్పుడే నీకు 0 వస్తుంది. 10 × 10 100 అవుతుంది, అప్పుడే నీకు లాస్ట్ 2 జీరోస్ వస్తాయి. ఇంకా ముందు ఎంతమంది ఉన్నా వాళ్ళందరినీ మల్టిప్లై చేస్తే 2 × 2 × 2 8 అవుతుంది, 800 అవుతుంది తప్ప నీకు పెద్దగా వీటి వల్ల జీరోస్ రావు. అంటే జీరోస్ వచ్చేది ఎవరి వల్ల? ఓన్లీ 2 వల్ల 5 వల్ల మాత్రమే జీరోస్ వస్తాయి. మరి ఇప్పుడు నువ్వు 2 × 5 10, 2 × 5 10 అంటే నీకు ఎన్ని 2లు ఉన్నాయో అన్ని 5లు ఉండాలి. మరి ఇక్కడ కామన్గా ఏముంటాయి? 5 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కూడా మనం 2 టైమ్సే తీసుకోవాలి. అంటే మనకు 2 జీరోసే వస్తాయి. అందుకని నేనేం చెప్తున్నానంటే, మరి ఇదంతా కూడా నీకు ఎట్లాగూ టైం వేస్టే కాబట్టి సింపుల్గా పవర్లో ఏది తక్కువ ఉంటే అది చెప్పేసేయి. ఇప్పుడు 2 పవర్ 10 ఉంది, 5 పవర్ 4 ఉంది. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 4 జీరోస్. 4 జీరోస్ ఎందుకని? 5 4 టైమ్స్ ఉంది, 2 కూడా 4 టైమ్సే తీసుకుంటే జీరోస్ వస్తాయి. మిగతా 6 టైమ్స్ వేస్ట్, 2 ఉపయోగం లేదు. ఇక్కడ 2 3 టైమ్స్ ఉంది, 5 12 టైమ్స్ ఉంది, ఎన్నిసార్లునో దండగే. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎవరు తక్కువ ఉన్నారు? 3. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 3 జీరోస్. ఇలా చెప్తాం. సార్ ఒకవేళ నా ప్రోడక్ట్లో 2 5 కాకుండా వేరే నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఇట్లా ఉంది సార్ నా ప్రోడక్ట్, నువ్వేమో అన్ని 2లు 5లో తీసుకున్నావు కదా, నాకు 2 పవర్ 5 × 5 పవర్ 8 × 3 పవర్ 4 × 7 పవర్ 12 ఇలా ఉంది సార్ ప్రోడక్ట్. ఇప్పుడు నేనేం చేయాలి? ఇలా ఉంది నా ప్రోడక్ట్ మొత్తం చేస్తే ఇలా వచ్చింది నాకు, నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నీకు 0 ఎవరి వల్ల వస్తుంది? 2 5 వల్ల వస్తుంది. మిగతా వాళ్ళందరూ వేస్టే కదా. ఎంతమంది ఉంటే కౌరవులు 100 మంది ఉన్న దండగే కదా, సో వేస్ట్. మరి ఇప్పుడు నీకు వీళ్ళల్లో ఎవరైతే తక్కువ ఉంటారో, సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఇక్కడ? 5 జీరోస్. మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ని ఎలా అడుగుతారు? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనల్ని అడిగే విధానం ఎలా ఉంటుంది అంటే, సో లెట్ us టేక్ ద క్వశ్చన్ నంబర్ 1. ఓకే, లెట్ us టేక్ ద క్వశ్చన్ నంబర్ 1. ఎస్ ఓకే, the question is number of జీరోసే అడుగుతున్నాడు. బట్ ఆ జీరోస్ ఎలా అడుగుతున్నాడు? 21 × 35 × 625 × 8 × 165. ఈ సంఖ్యను గుణించగా లబ్ధంలో చివర వచ్చే సున్నాలు ఎన్ని? నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 21 × 35 × 625 × 8 × 165 అన్నాడు. సో మనం రాస్తాం దాన్ని 21 × 35 × ఓకే 625 × 8 × 165. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే 21 అనే దాన్ని మనము ఏమని రాయొచ్చు అంటే 3 × 7. 35 అంటే 5 × 7. 625 అంటే 5 to the power of 4 కదండి. 5 × 5 × 5 × 5 is equal to 625. 8 అంటే 2 to the power of 3. 2 cube అంటే 8. 165 అనుకో, 165 అంటే 5 × 33 వస్తుంది. 5 × 33. 33 అంటే 3 × 11. ఓకేనా? 5 × 33 165. 33 అంటే 3 × 11. నేనేం చెప్తున్నాను, నీకు నంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే వీళ్ళందరూ వేస్టే. 3 వల్ల ఉపయోగం లేదు, 7 వల్ల ఉపయోగం లేదు, అలాగే 3 వల్ల ఉపయోగం లేదు, 11 వల్ల ఉపయోగం లేదు. నీకు ఎవరి వల్ల ఉపయోగం? ఓన్లీ 2 and 5. ఓన్లీ 2 and 5. దీంట్లో 2 ఎన్నిసార్లు ఉంది? 2 క్యూబ్ ఒక్క 2నే ఉంది. 2 క్యూబ్ 3 టైమ్స్ మాత్రమే 2 ఉంది. 5 ఎన్నిసార్లు ఉంది? 5 పవర్ 4 5 పవర్ 5 అవుతుంది, ఒకటి 5 పవర్ 6 అవుతుంది. సో ఓకే, అకౌంట్ చేసుకో. 5 అనేది 6 టైమ్స్ ఉంది. మనకి ఎక్కువ సార్లు రావడం అవసరమా, తక్కువ సార్లు రావడం అవసరమా? తక్కువ సార్లు రావడమే. ఎందుకని?
2 3 టైమ్స్ ఉంది, 5 కూడా 3 టైమ్స్ ఉంటుంది కాబట్టి 3 జీరోస్ వస్తాయి. మిగతా సార్లు 5 ఉన్నా కూడా దానివల్ల యూస్ లేదు. అంటే ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ ఉంది, 5 అనేది 3 టైమ్స్ ఖచ్చితంగా ఉంది, 3 కన్నా ఎక్కువే ఉంది. ఎక్కువ ఉండడం వల్ల మనకు ఉపయోగం లేదు. అందుకని మనం ఏం చేస్తాం, ఎక్కడైతే ఎక్స్పోనెంట్ తక్కువ ఉంటుందో, ఘాతాంకం ఎక్కడైతే తక్కువ ఉంటుందో అన్ని జీరోస్ అని చెప్తాము. ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నయ్యా అంటే 3 జీరోస్. మరి ఈ క్వశ్చన్స్ అడుగుతాడు సార్ ఎగ్జామ్లో, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ వీటిల్లో ఇంతెందుకు టీచర్ రిక్రూట్మెంట్స్లో కూడా గురుకుల, టీజీటీ, పీజీటీ ఆస్పిరెంట్స్ అందరినీ కూడా ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడండి. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చాయండి, 3 జీరోస్ ఆర్ దేర్. ఇక్కడ 3 జీరోస్ వచ్చాయి. ఓకేనా. సో లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 అబ్జర్వ్ చేస్తే వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, నీకు ఇక్కడ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 25 into 35 into 40 into 50 into 60 into 65. సో చూడు ఇక్కడ 25, 35, 40, 50, 60, 65. నీకు అర్థమైపోయింది, ప్రతిదీ 5 మల్టిపులే. అంటే ప్రతి దాంట్లోనూ 5 అనేది ఉంది. 5 అంటే దాదాపుగా మీకు 5 చాలాసార్లు వచ్చినట్టు ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ 5 మల్టిపుల్. కానీ వీటిల్లో 2 మల్టిపుల్స్ కొన్నే ఉన్నాయి. సో చూద్దాం. 20 వీడిచ్చింది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 25 into 35 into 40 into 50 into 60 into 65. ఓకే, 25 ఏమని రాయొచ్చు, 5 into 5 25, లేదా సింపుల్గా 5 స్క్వేర్ అని రాసుకో, ఏం కాదు. 5 into 7 35, 5 into 8 40, 5 స్క్వేర్ 25 into 2 50. ఓకే, ఇక్కడ 60 తీసుకున్నాం అనుకో, 60 ఎన్నిసార్లు, 60 అంటే మనకు దాదాపుగా 5 into 5 12 అవుతుంది, 5 into 3 into 2 స్క్వేర్ అవుతుంది, 5 into 3 into 2 స్క్వేర్, 5 3s are 15, 15 4s are 60 కాబట్టి ఇంటూ 2 స్క్వేర్, 65 అంటే 5 into 13. అంటే 5 నీకు చాలాసార్లు, దాదాపు చాలాసార్లు వచ్చింది. ఎన్నిసార్లు కౌంట్ చేయి, 5 1 2 3 4 5 6 7 8 సార్లు వచ్చిందండి. 5 to the power of 8. కౌంట్ చేసుకో, 1 2 3 4 5 6 7 8 టైమ్స్ వచ్చింది 5. మరి 2 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2 అనే టైమ్స్ వచ్చిందా చెక్ చేయి ఒకసారి. 2 ఇక్కడ 8 అంటే 2 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, ఇంకొక 2 ఉంది 2 పవర్ 4, ఇంకొక 2 స్క్వేర్ ఉంది 2 పవర్ 4 ఒక 2 పవర్ 6. అంటే నీకు మొదట మనం అనుకోగానే ఏమనుకున్నాం, 5 చాలా దగ్గరలో ఉంది. మరి ఎక్కువ సార్లు ఉన్నప్పుడు అది మనకు ఉపయోగమా, దానివల్ల మనకు యూజ్ ఉందా, లేదు కదా. అందుకని చెప్పి మనం దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చూడు, అంటే 2 అనేది ఇక్కడ 2, ఇక్కడ ఒక 3 5 టైమ్స్, ఇక్కడ ఒకటి 6 టైమ్స్ ఉంది అంతే. మరి ఎవరు తక్కువ సార్లు ఉన్నారు, 2 పవర్లో 6 ఉంది, 5 పవర్లో 8 ఉంది, 2 పవర్లో 6 ఉంది, 5 పవర్లో 8 ఉంది. ఎవరు తక్కువ సార్లు ఉన్నారు అని కనుక గమనిస్తే మనము 2 పవర్లో 6 ఉంది, 5 పవర్లో 8 ఉంది. సో 6 తక్కువ కాబట్టి నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే 6 జీరోస్ అని చెప్పచ్చు. నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఏం చెప్పచ్చు, 6 జీరోస్ అని చెప్పచ్చు. ఓకేనా. యాక్చువల్గా అంటే ఇంత మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లే. దీనిలో ఓన్లీ 5సే ఉన్నాయి, దీంట్లో 5సే ఉన్నాయి, దీనిలో 2 కూడా ఉంది. 40 అంటే 8 5s are 8 అంటే 2 క్యూబ్. నీకు అర్థమైంది. క్వశ్చన్ చూడగానే నీకేం అర్థమైందంటే ఇక్కడ 2 అనేవి తక్కువ నంబర్ ఉన్నాయి, 5 అనేవి ఎక్కువ సార్లు ఉన్నాయని క్వశ్చన్లో చూడగానే ప్రతిదీ 5 మల్టిపులే కదా, అర్థమైపోయింది. అందుకని నువ్వేం చేస్తావు అంటే 5లు ఎక్కడైతే వస్తాయో వదిలేసాయి, 2 వచ్చేవి చూసుకో. 25 అంటే ఓన్లీ 5లే ఉన్నాయి, వదిలేసాయి. 35లో 5ఏ ఉంటుంది, 40లో 2 కూడా ఉంటుంది. 40 అంటే 5 into 8, 5 into 8 అంటే 2 క్యూబ్. 50లో 25 into 2 అంటే ఒక 2 ఉంది అక్కడ కూడా,
60లో 2 ఇంటూ 4 ఇంటూ 15, 4 అంటే 2 స్క్వేర్. 65లో 2 లేదు అంటే నీకు అర్థమైపోయింది. 2లు ఎన్నిసార్లు వచ్చాయి? 3 1 4 2 6 అంటే జస్ట్ 6 టైమ్స్ వచ్చినాయి అంతే. 5 ఎక్కువ సార్లు ఉందని నీకు తెలుసు, 2 తక్కువ సార్లు ఉందని తెలుసు. 2 6 టైమ్స్ ఉంది అంటే 6 జీరోస్ ఉంటాయి. అంటే పోను పోను బై ప్రాక్టీస్ ఖచ్చితంగా నువ్వు చాలా ఈజీగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతావు. క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్, the number of zeros at the end of 1 into 3 into 5 into and so on into 11 is అన్నాడు. 1 into 3 into 5 into and so on 11 అనే సంఖ్యలను గుణించగా ఫలితంలో చివరి భాగంలో వచ్చే సున్నాల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా 1 into 3 into 5 into 7 into 9 into 11 అదే కదా వాడు ఇచ్చింది. అండ్ సో ఆన్ అన్న కూడా మధ్యలో మిస్ అయింది, జస్ట్ 2 నెంబర్సే. 1 3 5 7 9 11 అన్నీ ఆడ్ నెంబర్సే, అన్నీ ఆడ్ నెంబర్సే కదా. 5 ఒక్కసారైనా ఉంది కానీ 2 మాత్రం ఒక్కసారి కూడా లేదు. నెంబర్ ఆఫ్ 2s ఎన్ని? 0. నెంబర్ ఆఫ్ 5s ఎన్ని? 1. నెంబర్ ఆఫ్ 2s ఎన్ని? 0. మరి మనం ఎవరు తక్కువ ఉంటే వాళ్ళనే కదా తీసుకుంటాం, ఎవరు తక్కువ ఉంటే వాళ్ళనే కదా మనం కన్సిడర్ చేస్తాం. మరి ఎవరు తక్కువ ఉన్నారు అంటే 0. 2 0 టైమ్స్ ఉంది. 5 అనేది 1 టైం ఉంది, ఒక్కసారే ఉంది. 2 అనేది 0 టైమ్స్ అస్సలు లేదు, ఒక్కసారి కూడా లేదు. మరి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఏం చెప్పాలా? 0. అంతే కదంటే దీని మీనింగ్ ఏంటి? 2 పవర్ 0, 2 ఒక్కసారి కూడా లేదు. 5 ఒక్కసారి ఉందంటే ఏంటి? 5 పవర్ 1. మరి ఎక్కడ ఎక్స్పోనెంట్ తక్కువ? 0 తక్కువ. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 0. ఒక్కసారి మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఆడ్ నెంబర్స్ ఇస్తాడండి. ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటి? 5s ఉంటాయేమో కానీ 2 అయితే ఉండదు. 2 లేదంటే అర్థం ఏంటి? 2 పవర్ 0. మనకు కావాల్సింది కూడా ఏంటి? పవర్లో ఏది తక్కువ ఉంది, ఎక్స్పోనెంట్ ఏది తక్కువ ఉంది, అదే కదా, రైటా? అప్పుడప్పుడు ఏం చేస్తాడు, నేను ఇంత సింపుల్గా 1 into 3 into 5 into 7 11 అన్నాను కదా, వాడు ఏం చేస్తాడంటే నిన్ను కొద్దిగా భయపెడతాడు. కొద్దిగా నువ్వేం భయపడక్కర్లా. 1001 అప్పుడు మీరు అడగచ్చు, సార్ ఓకే సార్ ఆడ్ నెంబర్స్ వస్తే 2s ఏమి ఉండవు సార్, ఒకవేళ అన్ని నెంబర్స్ ఇస్తే సార్, ఈవెన్ ఆడ్ అన్నీ ఇచ్చి ఇలా అండ్ సో ఆన్ ఇచ్చేస్తే, చాలా నెంబర్స్ ఇస్తే నువ్వేం చేసావు? నాకు ఫైనైట్ చెప్పావు, అంటే కొన్ని నెంబర్స్ మాత్రమే ఇచ్చినప్పుడు చెప్పావు. ఇలా అండ్ సో ఆన్ ఇచ్చినప్పుడు, అండ్ సో ఆన్ అంటే చాలా నెంబర్స్ ఉంటాయి కదా, ఇలా అండ్ సో ఆన్ ఇచ్చినప్పుడు ఆడ్ నెంబర్స్ అయితే చెప్పావు. మరి ఒకవేళ వాడు అన్ని నెంబర్స్ ఇచ్చేస్తే, అన్ని నెంబర్స్ కూడా వాడు ఇచ్చేసాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నీకు ఇలా ఇచ్చాడు 1 into 2 into 3 into 4 into అండ్ సో ఆన్ 10 వరకు, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలా అండ్ సో ఆన్ 10 వరకు ఇచ్చేసాడు నీకు ప్రోడక్ట్. దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అన్నాడు. సో దీనిలో మనకి ఏమొస్తాయండి? 2ని మనము ఒక 2 ఉంటుంది, మళ్ళీ 4 అంటే 2 స్క్వేర్, మళ్ళా 6లో 2 into 3 ఒక 2 ఉంటుంది, 8 అంటే మళ్ళీ 2 క్యూబు, 10 అంటే 2 into 5 ఒక 2 ఉంటుంది. ఓకేనా? ఇవి 2s, నెంబర్ ఆఫ్ 2s. నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయి? 5 ఉంటుంది. తర్వాత 10లో 5 into 2 ఇంకో 5 ఉంటుంది, ఇంకో 5 ఉంటుంది. ఎస్, అంటే 2s ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ 2s 3 2 5 + 1 6 + 1 7 + 1 8, 2 to the power of 8. 5s ఎన్ని ఉన్నాయి? 5s జస్ట్ 2 ఉన్నాయి, 5 to the power of 2. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఎక్స్పోనెంట్ ఎక్కడ తక్కువ ఉంటే అదే. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 2 zeros. అయితే ఇలా 1 into 2 into 3 into అండ్ సో ఆన్ 10 ఇచ్చినప్పుడు ఈ మెథడ్ కాకుండా మనం ఇంకొక మెథడ్ని ఫాలో అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేనేం చేశాను? నెంబర్ ఆఫ్ 2s ఎన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాను. నెంబర్ ఆఫ్ 2s ఎన్ని తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డాను. అంటే 2 4లో ఉంది, 6లో ఉంది, ఎత్తికాను. బట్ నో నీడ్. 1 into 2 into 3 into అండ్ సో ఆన్ 10. దీన్ని ఏమని రాయొచ్చు అండి? మన ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నామండి?
దీనిని 10 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఎందుకని? ప్రోడక్ట్ ఆఫ్ n కన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ n ఫ్యాక్టోరియల్. దెన్ ప్రోడక్ట్ ఆఫ్ 10 కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ 10 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 10ఏ కాదండి, ఏ ఫ్యాక్టోరియల్ అయినా ఎన్ని జీరోస్ ఉన్నాయి అన్నప్పుడు మనకు ఎవరెవరు కావాలి? దానిలో 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలి. దీంట్లో 10 ఫ్యాక్టోరియల్లో నంబర్ ఆఫ్ 2s ఎన్నో తెలుసుకోవాలంటే 10ని 2తో డివైడ్ చేయి. 2 5s ఆర్ సార్ ఇంకా పోదు కదా అని వదిలేయద్దు, మళ్ళీ చెయ్యి. ఓకేనా? మళ్ళీ చెయ్యి. 2 2s ఆర్ 4. ఒకటి మిగిలింది కదా సార్, వదిలేసే, ఏం కాదు, పోనీలే పాపం. మళ్ళీ చెయ్యి. 2 1s ఆర్ 2. ఇలా ఇంకా సార్ ఇంకా 2తో 2 కన్నా చిన్న నెంబర్ వచ్చేసింది, ఇంకా పోదు, ఆపే. అంటే డివిజిబుల్ అయినా చేయి, డివిజిబుల్ కాకపోయినా చేయి. 2 5s ఆర్ 10, 2 2s ఆర్ 4, 2 1s ఆర్ 2. మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నావు ఇదంతా? 10 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 2s ఉన్నాయి, ఎన్ని 2లు ఉన్నాయి తెలుసుకోవడానికి నువ్వు 10ని డివైడ్ చేస్తున్నావు. ఎన్ని ఉన్నాయి సార్ ఇంతకు అంటావేమో, చూడు. 5 + 2 7 + 1 8 2s ఉన్నాయి. 8 2s ఉన్నాయి. కరెక్టేనా? ఎస్, కరెక్టే అమ్మా. అంటే 10 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 2s వస్తాయి మనం ఐడెంటిఫై చేయాలంటే 10ని 2తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పటిదాకా? 2 కన్నా చిన్న నెంబర్ వచ్చేదాకా చేసుకుంటూ వెళ్ళాక ఆ ఫస్ట్ 10 తప్ప కింద ఉన్నవన్నీ యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ 2s ఎన్నో తెలిసిపోతుంది. మరి అలాగే సార్ నెంబర్ ఆఫ్ 5s ఎన్ని? సేమ్ ప్రాసెస్, ఏం మార్పు ఉండదు. నెంబర్ ఆఫ్ 5s ఎన్ని? సేమ్ ప్రాసెస్, ఏం మార్పు ఉండదు. 10ని ఇప్పుడు 5తో డివైడ్ చేయి. 5 2s ఆర్ 10. మరి ఇంకా చేయలేముగా, 5 కన్నా చిన్న నెంబర్ వచ్చేసిందిగా. 2తో అయితే చాలాసార్లు చేసాం, ఎందుకంటే 2 కన్నా చిన్న నెంబర్ వచ్చేదా చేసాం. మరి ఇక్కడ 5తో చేస్తే 5 2s ఆర్ 10 ఒక్కసారికి అయిపోయింది. మరి ఇక్కడ నంబర్ ఆఫ్ 5s ఎన్ని? నంబర్ ఆఫ్ 5s ఎన్ని? నంబర్ ఆఫ్ 5s జస్ట్ 2నే. నంబర్ ఆఫ్ 5s ఎన్ని? నంబర్ ఆఫ్ 5s జస్ట్ 2 ఉన్నాయి అంతే. అంటే ఇప్పుడు చెప్పు, 2s ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 5s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి ఫైనల్గా నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి? ఎవరు ఎక్కువ ఉంటే అన్ని జీరోస్ వస్తాయా? ఎవరు తక్కువ ఉంటే అన్ని జీరోస్ వస్తాయా? ఎవరు తక్కువ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ 5s 2 కాబట్టి 2 జీరోస్ వస్తాయి. నెంబర్ ఆఫ్ 5s 2 కాబట్టి 2 జీరోస్ వస్తాయి. ఇప్పుడు ఇంకేదైనా తీసుకో, ఎనీ ఫ్యాక్టోరియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్, నిన్న ఈసారి క్వశ్చన్ ఏమని అడిగాడంటే 1 × 2 × 3 × 4 అండ్ సో ఆన్ ఇంటూ 50 దాకా అనుకో, కొంచెం మరి 10 దాకా ఎందుకు, 50 దాకా. దీన్ని ఏమంటారండి ఎవరైనా? ప్రోడక్ట్ ఆఫ్ 50 న్యాచురల్ నంబర్స్, 50 కన్సిక్యూటివ్ న్యాచురల్ నంబర్స్, 50 వరుస సహజ సంఖ్యల లబ్ధము. ఏమనొచ్చు? 50 వరుస సహజ సంఖ్యల లబ్ధముని 50 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. 50 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. మరి 50 ఫ్యాక్టోరియల్లో 50 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 2s ఎన్ని? 50 ఫ్యాక్టోరియల్లో 2s ఎన్ని ఉంటాయి? 2 25s ఆర్, ఓకే, 2 12s ఆర్ 24. పోకపోయినా చెయ్యాలి. 2 12s ఆర్ 24, 2 6s ఆర్ 12, 2 3s ఆర్ 6, 2 1s ఆర్ 2. ఇంకా పోదంటే అప్పుడు ఆపేసి నెంబర్ ఆఫ్ 2s ఎన్ని? నెంబర్ ఆఫ్ 2s ఎన్ని? 25, ఒక 12 37, 37 ఒక 3 40, 46, లాస్ట్లో 1 47 2s వస్తాయండి. దీంట్లో 50 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ 2s ఎన్ని వస్తాయంటే 47 2s వస్తాయి. మరి నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయండి? నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ 5s అంటే 5తో డివైడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ 2s ఎన్ని ఉంటాయంటే 2తో డివైడ్ చేయాలి. నెంబర్ ఆఫ్ 5s ఎన్ని ఉంటాయంటే 5తో డివైడ్ చేయాలి. 5 10s ఆర్ 50, 5 2s ఆర్ 10. ఇంకా పోదు. నీకు ఇప్పుడు అర్థమైపోయింది లాజిక్. సార్ మనం వేస్ట్గా ఒక పని చేస్తున్నాం సార్, మనం చాలా వేస్ట్గా ఒక పని చేస్తున్నాం సార్. ఇక్కడ 10 + 2 12 అంటే నీకు నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయంటే 2 ఏమో 47 టైమ్స్ ఉంది, అంటే 2 to the power of 47 అని. 5 ఏమో 12 టైమ్స్ ఉంది, అంటే 5 to the power of 12 అని. అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? ఎక్స్పోనెంట్ ఎవరు తక్కువ? 12 తక్కువ. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 12 జీరోస్. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 12 జీరోస్.
ఇప్పుడు నీకేం చెప్తావు నాకు సార్, మనం ఒక పని వేస్ట్గా చేస్తున్నాం సార్, మనం ప్రతిసారి 2ని డివైడ్ చేస్తున్నాం, 2తో డివైడ్ చేస్తున్నాం, వేస్ట్ కదా. నీకు తెలుసు కదా 50 అనే నెంబర్ని 2తో డివైడ్ చేస్తే ఎక్కువ సార్లు పోతుందా, 5తో డివైడ్ చేస్తే ఎక్కువ సార్లు పోతుందా? ఏ నెంబర్ అయినా 2తో డివైడ్ చేస్తే చాలా సార్లు వస్తుంది, 5తో డివైడ్ చేస్తే కొన్నిసార్లే వస్తుంది. అంటే దీని అర్థం ఏంది, ఏ ఫ్యాక్టోరియల్లో అయినా, ఎనీ ఫ్యాక్టోరియల్, ఇన్ ఎనీ ఫ్యాక్టోరియల్ 5s తక్కువ ఉంటాయి, 2s ఎక్కువ ఉంటాయి. చాలామంది ఓన్లీ 5తో చేయండి అని చెప్తుంటారు, బట్ అది కరెక్ట్ కాదు. 2తో 5తో రెండుతో చేస్తారు, 5లు తక్కువ ఉంటాయి కాబట్టి ఓన్లీ 5. నార్మల్గా ఈ క్వశ్చన్కి ఏంటంటే సింపుల్ షార్ట్ కట్ అని చెప్పి 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి, 5తో డివైడ్ చేయండి చాలు. ఎందుకు 5తోనే డివైడ్ చేయాలి? సో వీఆర్ హైడింగ్ ద ఫ్యాక్ట్. మనం నిజాన్ని దాచిపెడుతున్నాం. 2తో కూడా చేస్తారు కానీ 2 ఎక్కువ వస్తాయి కాబట్టి 2ను మరుగున పడిపోయింది, వదిలేసాం. అంటే దీన్ని బట్టి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను క్వశ్చన్ అడిగడమ్మా, 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? ఇంకా నువ్వు చేస్తావా 2తో? నీకు తెలుసు 2తో చేస్తే 250s, 225s, 212s, 26, 23, 21 అన్నీ వస్తాయి. నీకు తెలుసు నంబర్ ఆఫ్ జీరోస్ అనగానే, ఎప్పుడైనా ఏదైనా ఫ్యాక్టోరియల్ ఇచ్చి నంబర్ ఆఫ్ జీరోస్ అనగానే జస్ట్ దాన్ని తీసుకొని 5తో డివైడ్ చేస్తాం. 5 20s are 100, 5 4s are 20. ఇంకా 4 పోదు, 5 కన్నా చిన్న నంబర్ వచ్చిందంటే పోదు. ఫ్లోలో ఏమైనా ఆ ఫస్ట్ దాన్ని కూడా యాడ్ చేస్తాము, జాగ్రత్త, సెకండ్ దగ్గర నుంచి యాడ్ చేయాలి. 20 + 4 24 zeros, 20 + 4 24 zeros, 24 zeros. ఓకేనా, రైటా? ఎస్, 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 24 జీరోస్ ఉంటాయి. సో ఇన్ ద సేమ్ వే హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 200 ఫ్యాక్టోరియల్? 200 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? 200 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నప్పుడు ఏం చెప్తాము? 200 తీసుకొని మనము డివైడ్ చేస్తాము. దేంతో? 5తో. ఇంకా మనం 2 జోలికి వెళ్ళాం, ఎందుకంటే 2లు ఎక్కువ ఉంటాయి, 5లు తక్కువ ఉంటాయి. మనకు తెలిసిపోయింది, మనకు ఎవరు తక్కువ ఉంటే వాళ్ళే కావాలి. 5 4s are 20 0, 5 8s are 40, 5 1s are 5. ఓకేనా, ఇంకా పోదు. సరే, నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అంటే ఎప్పుడు కూడా సెకండ్ ప్లేస్. ఇక్కడ నుంచి 40 + 8 48 + 1 49 జీరోస్ ఉంటాయి. 49 జీరోస్ ఉంటాయి. ఓకేనా, 49 జీరోస్ ఉంటాయి. అదే ఒకవేళ ఇక్కడ చూడు, 300 ఫ్యాక్టోరియల్, 300 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? ఏ ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయని అడిగినా ఫస్ట్ మనము ఆ ఫ్యాక్టోరియల్ని 5తో డివైడ్ చేయాలి. 5 6s are 30 0, 5 12s are 60, 5 2s are 10. ఇంకా పోదంటే ఆపేస్తాం. ఆపేసి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని? 60 + 12 72 + 2 74 జీరోస్ ఉంటాయి. 74 జీరోస్ ఉంటాయి. మరి ఇక్కడ నుంచి నాకు ఒక లాజిక్ గుర్తొస్తుంది. ఏం లాజిక్ అంటే 100 అప్పుడు 24, 200 49, 300 74. అంటే నాకేమనిపిస్తుందంటే n × 100 ఫ్యాక్టోరియల్. చూడండి, నాకేమనిపిస్తుందంటే n × 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి అనేది చెప్పాలంటే నాకెందుకో 100లో 24, 200 అంటే 2 × 100 49, 300 అంటే 3 × 100 74. నాకెందుకో 25n - 1 అనే ఫార్ములా వేయచ్చు అనిపిస్తుంది. నాకేమనిపించింది? 25n - 1 అనే ఫార్ములా వేయచ్చు. 25n - 1 అనే ఫార్ములా మనం ఇక్కడ వేయచ్చు. 25n - 1 అనే ఫార్ములా వేయచ్చు అనిపిస్తుంది. ఏ ఫార్ములా అండి? 25n - 1 అనే ఫార్ములాను మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. 25n - 1
ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అనిపిస్తుంది. ఎప్పుడు అది n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అడిగినప్పుడేలే. n ఇంటూ 100 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందండి, 100 ఉంది, 100 అంటే 1 ఇంటూ 100 కదా, 100 అంటే 1 ఇంటూ 100 అంటే 25 ఇంటూ 1 మైనస్ 1 24 zeros. 200 అంటే 2 ఇంటూ 100 2 ఇంటూ 100 2 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఎందుకు ఏమన్నాం n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అన్నాను, n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అన్నాను. ఇప్పుడు 2 ఇంటూ 100 అంటే అప్పుడు ఏమవుద్ది 25 ఇంటూ 2 మైనస్ 1 25 ఇంటూ 2 50 50 మైనస్ 1 49. అదే 300 అనుకో మనం దాన్ని ఏమని రాస్తాం 3 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ n వాల్యూ ఎంత 3. అప్పుడు 25 ఇంటూ 3 75 మైనస్ 1 74 zeros. అంటే n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్లో లాస్ట్లో వచ్చే జీరోస్ ఎన్ని, n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్స్లో లాస్ట్లో వచ్చే చివరన వచ్చే జీరోలు ఎన్ని 25n మైనస్ 1 25n మైనస్ 1. సో అంటే ఒక జనరలైజేషన్ ఒక లాజిక్ అనేది మనం ఇక్కడ అప్లై చేసాం. మరి ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దామా, ఈ లాజిక్ బేస్డ్గా ఇంకొన్ని క్వశ్చన్స్ మనము అబ్జర్వ్ చేద్దామా. ఎస్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ప్రీవియస్గా ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి మోడల్స్ అండి ఇవన్నీ కూడా, ప్రీవియస్గా ఎగ్జామినేషన్లో అడిగినటువంటి మోడల్స్. ఓకే క్లియర్. చూడు, ద నంబర్స్ 1 2 3 4 and so on 1000 are multiplied together. The numbers 1 2 3 4 and so on 1000 are multiplied together. అన్నీ కూడా మల్టిప్లై చేయబడ్డాయి ఎక్కడ వరకు 1000 వరకు. అయితే చివరన వచ్చే సున్నాలు ఎన్ని ఏమన్నా మీరే చెప్పని. 1 ఇంటూ 2 ఇంటూ అని చెప్పి 1000 వరకు మల్టిప్లై చేస్తున్నాడు అంటే అదేంటది 1000 ఫ్యాక్టోరియల్. అదేంటది 1000 ఫ్యాక్టోరియల్ అవుతుంది. మరి 1000 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయంటే ఏం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000ని తీసుకొని 5తో డివైడ్ చేస్తాం, 2తో అవసరం లేదు కదా, 2s ఆల్వేస్ ఎక్కువే ఉంటాయి కదా, 5తో డివైడ్ చేస్తాం. 5 200s 1000, 5 4s are 20 0, 5 8s are 40, 5 1s are 5. అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 200 ప్లస్ 40 240 ప్లస్ 8 248 ప్లస్ 1 249 జీరోస్ ఉంటాయి. 249 జీరోస్ ఉంటాయి అని చెప్పొచ్చు. 249. సార్ ఆల్టర్నేట్ వే ఒకటి ఉంది కదా సార్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. నేను ఈ 1000 ఫ్యాక్టోరియల్ని 10 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అని రాస్తాను. 10 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ అన్నీ రాయగలమా అంటే రాయలేం కదా, కొన్ని రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 625 ఫ్యాక్టోరియల్ ఇచ్చాడు, అప్పుడు ఇదే దిక్కు 625ని ఇంటూ 100 అని రాయలేం, పాయింట్స్లో రాయాల్సి వస్తుంది. సో అది కొంచెం డిఫికల్టీ, టైం వేస్ట్ కదా, అందుకని చెప్పి 10 ఇంటూ 100 ఫ్యాక్టోరియల్. అప్పుడు మనకు n వాల్యూ ఎంత అవుతుంది 10. ఇలా n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ ఫామ్లో ఉన్నప్పుడు n ఇంటూ 100 ఫ్యాక్టోరియల్ ఫామ్లో ఉన్నప్పుడు మనకు ఫార్ములా 25n మైనస్ 1. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని 25n మైనస్ 1. 25n అంటే 10, 25 ఇంటూ 10 250, 250 మైనస్ 1 దట్ ఈస్ 249. నెంబర్ ఆఫ్ జీరోస్ అగైన్ ఎన్ని 249. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్వశ్చన్ చూడు, h is equal to 168 ఫ్యాక్టోరియల్ ఇంటూ 143 ఫ్యాక్టోరియల్. అయితే దీంట్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అన్నాడు. మనము 168 ఫ్యాక్టోరియల్లో ఎన్నో చెప్తాము, 143 ఫ్యాక్టోరియల్లో ఎన్నో చెప్తాము, కానీ మధ్యలో ఇంటూ సింబల్ ఇచ్చాడు. సో ఫైండ్ అవుట్. ఫస్ట్ మనం 168 ఫ్యాక్టోరియల్లో ఎన్ని ఉంటాయంటే ఏం చేస్తామండి, ఒక ఫ్యాక్టోరియల్ ఇచ్చి ఆ ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని 5తో డివైడ్ చేయాలి. 5 3s are 15, 18 మిగిలింది, మళ్ళీ 5 3s are 15. పోకపోయినా చెయ్యాలి. ఎన్నిసార్లు పోతే అన్నిసార్లు. మళ్ళీ 5తో 5 6s are 30, మళ్ళీ 5తో 5 1s are 5. ఓకే, మరి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని
33 ప్లస్ 6 39 ప్లస్ 1 40 జీరోస్ ఉంటాయండి. ఇక్కడ 40 జీరోస్ ఉంటాయి. ఎక్కడ 40 జీరోస్ ఉంటాయి? 168 ఫ్యాక్టోరియల్లో 40 జీరోస్ ఉంటాయి. దెన్ ఇన్ హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ ఇన్ 143 ఫ్యాక్టోరియల్? 143 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉంటాయి? ఎవరైనా 5 5 2s are 10, 5 8s are 40, 5 5s are 25, 5 1s are 5, 28 plus 5 33 plus 1 34. సో నంబర్ ఆఫ్ జీరోస్ 34. ఫైనల్గా చెప్పు 168 ఫ్యాక్టోరియల్లో జీరోస్ ఎన్ని ఉంటాయి? లాస్ట్లో 40. 143 ఫ్యాక్టోరియల్లో జీరోస్ ఎన్ని ఉంటాయి? 34. టోటల్ ఎన్ని? 74. సార్ నువ్వు మాకు మస్కా కొట్టేసినావు, ఆ మధ్యలో ప్లస్ ఎందుకు వేసావు కూడా చెప్పు అంటావేమో. క్లియరా? సో 168 ఫ్యాక్టోరియల్లో 40 నాకు కూడా తెలుసు, 143 ఫ్యాక్టోరియల్లో 34 నాకు కూడా తెలుసు, బట్ ప్లస్ ఎందుకు చేసావు? మా 168 ఫ్యాక్టోరియల్లో 40 అని ఎట్లా చెప్పావు? 168 ఫ్యాక్టోరియల్లో 40 అని ఎట్లా చెప్పావు? సార్ 5 40 టైమ్స్ ఉంది కదా, మనకు తెలుసు ఒక ఫ్యాక్టోరియల్లో 5 అనేదే తక్కువ సార్లు ఉంటుంది. సో కాబట్టి 5 40 టైమ్స్ ఉంది అంటే దాని అర్థం 5 పవర్ 40 అని. ఆ 5 40 టైమ్స్ ఉంది కాబట్టే నేను 40 జీరోస్ ఉంటాయని చెప్పాను. 2 ఇంకా ఎక్కువ సార్లు ఉంటుంది సార్, మీరు కావాలంటే 2తో డివైడ్ చేసుకోండి, ఇంకా చాలా సార్లు ఉంటుంది. 5 40 టైమ్స్ ఉంది, 5 పవర్ 40 కాబట్టి నేను 40 జీరోస్ అని చెప్పాను. మరి ఇక్కడ 34 జీరోస్ ఎలా చెప్పావు? 143 ఫ్యాక్టోరియల్లో 34 జీరోస్ అని ఎలా చెప్పావు? 5 ఇక్కడ 34 టైమ్స్ ఉంది, 5 ఇక్కడ 34 టైమ్స్ ఉంది కాబట్టి 34 జీరోస్ అని చెప్పాను. మధ్యలో సింబల్ ఏముంది? ఇంటూ ఉంది. ఇవన్నీ సరే సార్, నువ్వు ఎందుకు ప్లస్ చేసావు? ఎందుకు వేసానంటమ్మా, నీకు ఇక్కడ 5 పవర్ 40 అని తెలుసు, ఇక్కడ 5 పవర్ 34 అని తెలుసు, బట్ నీకు ఇంకో విషయం కూడా తెలుసు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n m ప్లస్ n. అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. ద బేసిక్ ఫండమెంటల్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ వాడారు అంతే. ఇక్కడ నేను ఒక బేసిక్ ఫండమెంటల్ లా ఆఫ్ ఎక్స్పోనెంట్ వాడాను. ఓకేనా? 40 ప్లస్ 34 74. దట్స్ వై ఎప్పుడైనా రెండు ఫ్యాక్టోరియల్స్ని మల్టిప్లికేషన్ చేస్తూ నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అడిగితే ఖచ్చితంగా దీనిలో జీరోస్ ఎన్ని, దీనిలో జీరోస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయండి.